మిగిలే. ఆ శబ్దమునకు మొత్తం భూమండలం దద్దరిల్లిపోయింది. అతని కొండలతోడ భూమి, కొండలతో ఉన్న భూమండలం దద్దరిల్లిపోయింది. దుర్గముడు కూడా ఉలిక్కిపడ్డాడు. ఏమిటి సింహనాదం? దేవతలు పక్క చిక్కిపోయాక నాకు శత్రువులు లేరు, నా నగరం దగ్గరకు వచ్చి సింహనాదం చేసేవాడు ఒక్కడు కూడా లేడనుకున్నారు. అటువంటిది నా నగరం దగ్గరకు వచ్చి ఎంత భయంకరంగా సింహనాదం చేస్తున్నవాడు ఎవరు, చూసిరండి అని రాక్షస వీరులు పంపాడు. ఈ రాక్షస వీరులు వచ్చారు. అమ్మవారు చూడడంతో వాడికి భయం కలిగింది, సంతోషము కలిగింది. అందంగా ఉంటుందండి. కానీ అందం ఎటువంటిది? స్వామివారికి ఈశ్వరుడికి ఏమో ఆ సౌందర్యం ఆహ్లాదంగా ఉంటుంది, పాపాత్ములకి ఆ సౌందర్యం భయదంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అందుకే భయద సౌందర్యం అంటారు. అందుకని ఏకకాలంలో ఆ సౌందర్యమునకు ఆశ్చర్యము కలిగింది, భయము కలిగింది అంటారు. అందుకని అమ్మవారిని భువన సుందరి, విశ్వసుందరి, మహాసుందరి అని అనేక రకాలుగా పిలిచారు. సుందర శబ్దమునకు అర్థం ఏమిటి? సుతరాం ఆద్రియత ఇది సుందర అంటే మిక్కిలి సంతోష పెట్టున్నది. ఒక రూపం చూడగానే ఎక్కువ సంతోషం ఎవరికైనా కలిగితే అప్పుడు ఆ వ్యక్తి యొక్క శరీరమును సుందర అంటారు భగవాన్. ఇప్పుడు నన్ను చూడగానే మీకు ఆనందం కలిగింది కదా, 16 ఏళ్ళ కుర్రాళ్ళలో ఉన్నాడు, మంచి జుట్టు ఉంది, మళ్ళీ బట్టలు ఉన్నాయి అని నన్ను చూడగానే ఇందాక మీకు ఎంత ఆనందం కలిగిందో. అసలు నన్ను ఈ మధ్య తెగమొగిడి వస్తారు సుందరుడు అంటే. నిజంగా పొగిడారో లేకపోతే వ్యవహారానికి పొగిడారో కానీ ఎవరైనా పక్కవాడు సుందర అంటే వాడికి ఎక్కడైనా ఆనందం కలుగుతుంది. అంటే మిక్కిలి ఆనందం కలిగిస్తే ఆ రూపమును చూడగానే వాడిని సుందరుడు అన్నారు, స్త్రీని సుందరి అన్నారు. అమ్మవారి రూపం చూడగానే ఎవరికైనా ఆకర్షణ కలుగుతుంది. అందుకని అమ్మ భువన సుందరి, త్రిపుర సుందరి. పాపాత్ములకి మాత్రం ఆ రూపం భయము కలిగిస్తోంది. అందుకని వీళ్ళు పరుగున వెళ్ళి దుర్గమాసుర, ఒక స్త్రీ అనేక బాహువులతో అనేక నేత్రస్సులతో సింహం మీద ఎక్కొచ్చింది. ఆవిడ అరుపరిచింది. ఆ అరుపుకే మన నగరం మొత్తం కకావికలైపోయింది. దానవ స్త్రీలు వణికిపోతున్నారు. ఆమె చుట్టూ దేవతలు నిలబడి భక్తితో ఆమెను ప్రార్థిస్తున్నారు. దేవతలంతా ఆవిడని స్తుతిస్తూ ఉంటే ఆ స్తోత్రం మేము విన్నాం. దేవతలు వాడు వింటూ ఉండగా హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణ